హాయ్ ఫ్రెండ్స్, గ్రాఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియో లైక్ చేయండి. ఎందుకంటే చాలా వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్గా గ్రాఫిక్ రిప్రజెంట్ చేస్తున్నా. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పొజిషన్లో అండ్ లీస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్స్ గురించి ఎందుకు వాళ్ళ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఇక క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్లో వచ్చేవరకు నబిల్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. సో నబిల్కి ఈ వీక్ మొత్తంలో మనం చూస్తే కొంచెం పార్షాలిటీ చేశారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. నబిల్ని చాలా వరకు అందరూ అంటే నబిల్కి వచ్చేవరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి సో నబిల్ని సైడ్ చేసాం కోసం అని చెప్పేసి నబిల్తోని సోనియా కావచ్చు లేకపోతే వీళ్ళందరూ వాంటెడ్గా గొడవ పెట్టుకోవటం అండ్ నబిల్కి ఒక నెగిటివిటీ తీసుకొస్తాం కోసం అని చెప్పేసి అనవసరంగా చేయటం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆ విధంగా ఒక పాజిటివ్ రావటం అండ్ నబిల్కి అండ్ పాజిటివ్ ఓటింగ్స్ రావటం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ విధంగా నబిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేవరకు మణికంఠ ఉన్నాడని చెప్పాలి. సో సెకండ్ పొజిషన్లో మణికంఠ ఉంటాకి మెయిన్ ఒక్కటే రీజన్, తనకి సింపతి ఓటింగ్స్ అయితే భారీ ఎత్తుగా పడుతున్నాయి అని చెప్పేసి చెప్పాలి. అయితే ఒక విషయం మనకి క్లారిటీగా మాట్లాడుకోవాలి. మణికంఠకి ఇవాళ చాలా నెగిటివ్ అంటే ప్రోమోలో చూస్తే చాలా నెగిటివ్గా ప్రోమో అయితే రావడం జరిగింది. సో బేసిక్గా చూసుకుంటే ఓటింగ్స్ అయితే తగ్గుతాయని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ విధంగా వీళ్ళిద్దరైతే ప్రస్తుతం ఇవాళ వరకు అయితే చూస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ మిగతా నలుగురు గురించి డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే దగ్గర ఓటింగ్స్తోనే వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతున్నారని చెప్పాలి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిక్గా గ్రాఫ్ అయితే చేంజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే లీస్ట్లో ఉన్న ఇద్దరు గురించి మనం మాట్లాడుకుంటే లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో పృథ్వీకి వచ్చేవారికి ఒకటే నెగిటివిటీ తీసుకొచ్చుకుంటాడు. తనది ఒక కొన్ని వర్డ్స్ని అనవసరంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎందరో చెప్పడం జరిగింది. అయినా కానీ ఆ వర్డ్స్ని యూజ్ చేయడం వల్ల తను ఒక నెగిటివిటీ తీసుకొచ్చుకుంటున్నాడని చెప్పేసి చెప్పాలి. అదొక్కటి ఆయన యూజ్ చేయకపోతే 100% తను బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. అండ్ వాళ్ళ టాస్క్ ఆడటం కావచ్చు, సో ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి సో పృథ్వీ సేవ్ అయితే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ లీస్ట్లో ఉన్న సోనియా గురించి మాట్లాడుకోవాలి. సో సోనియా ఇంకా నబిల్తోని అయ్యే డిస్కషన్స్ కావచ్చు, అండ్ సోనియా కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చుకున్నది ఈ వారం మొత్తం అని చెప్పాలి. అండ్ లాస్ట్ 2 వీక్స్లో చూసుకుంటే ఎలాంటి గేమ్ పర్ఫార్మెన్స్లో లేదని చెప్పాలి. సో ఇవన్నీ కంపారిజన్ చేసుకున్నప్పుడు తనకి ఈ వీక్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ నెగిటివిటీ తీసుకొచ్చుకోవటం, అందుకే తనకి ఓటింగ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో తను ఇప్పటి వరకు చూసుకుంటే 99% ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎన్నో వెబ్సైట్స్లో మనం చూసాం, అందరి దగ్గర కావచ్చు లేకపోతే ఓటింగ్స్లో కావచ్చు లేకపోతే ఎక్కడ చూసినా కానీ సోనియా ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంకా మిగతా వాళ్ళ గురించి అంటే సినారో నేను చెప్పే సినారో ఏంటిదంటే మిగతా వాళ్ళ గురించి చూసుకోవచ్చు, కానీ గ్రాఫ్ అనేది బాగా చేంజ్ అవుతుంది కాబట్టి సో టాప్ 2 అండ్ లీస్ట్ 2 ఇద్దరు గురించి అయితే క్లియర్గా చెప్పాను. లీస్ట్లో ఉన్నది సోనియా గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాను. సోనియా ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.